నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నాకే ఇస్తారని నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. డబ్బు కోసమో పరపతి కోసమో కాదు. పుష్ప తనని నమ్మిన వాళ్ళ కోసం, తన ఇంటి పేరు కోసం, తన గుర్తింపు కోసం బతికే వ్యక్తి. తన వాళ్ళ కోసం ఎంత దూరమైన వస్తాడు. తనకి రావాల్సింది ముల్లోకాల్లో ఉన్నా దాన్ని తెచ్చుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఈ స్టోరీ ఎర్రచందనం గురించో స్మగ్లింగ్ గురించో కాదు, ఒక కూలోడు నుంచి లీడర్ గా ఎదిగిన పుష్ప గురించి. పుష్ప 2 మూవీలో చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వాటిని చూశాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాదు ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే అలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియోలో మీరు సుక్కు మార్క్ ఏంటో చూస్తారు. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒకసారి ఇది చూడండి. సర్లే, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. జపాన్ సీక్వెన్స్ తో మూవీని ఓపెన్ చేస్తారు. ఈ పేరుని నేను పుష్ప అని కూడా గెస్ట్ చేయలేకపోయా. ఇంకా అప్పటికి నేను బాషప్ అని అనుకుంటున్నా. ఆ వాటర్ లో చూశాక అర్థమైంది అది బాషప్ కాదు పుష్ప అని. నేను పప్పను కాదు కొండెర్రి పప్పని అని. అండ్ ఆ కంటైనర్ పైన ఫైర్ లోగోని చూడొచ్చు. ఇలాంటివే సేమ్ కంటైనర్స్ ని మనం టీజర్ కి రిలీజ్ ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో చూడొచ్చు. అండ్ పుష్ప కంటైనర్ లో తిండి తిప్పలు లేకుండా 40 రోజులు ఎలా ఉన్నాడనే ఒక పెద్ద డౌట్ ఫస్ట్ వర్షన్ చూసిన వాళ్ళకి. ఏంది ఇలా చేసే సుక్కుమామ అన్నారు. బట్ రీలోడెడ్ వర్షన్ చూశాక ఇది సుక్కుమామ మార్క్ అంటే అంటారు. రీలోడెడ్ వర్షన్ లో కంటైనర్ సీన్ ఉంటుంది. ఆ కంటైనర్ లో చూస్తే ఒక మనిషి బతకడానికి గల అన్ని వస్తువులు ఉంటాయి. దుప్పట్లు, టవల్స్, క్యాలెండర్, టార్చ్ లైట్, దీపం, తాగడానికి బిస్లరీ వాటర్ బాటిల్స్. ఈ పెద్ద బాటిల్ మనం తర్వాత పుష్ప ఫైట్ చేసేటప్పుడు తాగడం చూడొచ్చు. కోల్గేట్ పౌడర్, గ్యాస్ పొయ్యి, వంట సామాన్లు, బెడ్ ప్యాకెట్స్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్, చట్నీ డబ్బాలు, కూరగాయలు, చక్ర గోల్డ్, టీ పొడి, కారం, పసుపు, ఉప్పు అన్ని ఈడనే ఉన్నాయి. భూగోళంలో ఏడలేని వంట సామాన్లన్నీ ఒక్క కంటైనర్ లోనే ఉన్నాయనా. అండ్ ఇక్కడ పుష్ప వాళ్ళ నాన్న ఫోటో, వాళ్ళ అమ్మ తన చిన్నప్పటి ఫోటో, ఇక్కడ శ్రీవల్లి, పుష్ప, కేశవ ఫోటో. ఇవే ఫొటోస్ ను మనం పుష్ప ఇంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ నాన్న ఫోటో. ఇవే కాకుండా ఇంట్లో ఇంకొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ ఫోటో అండ్ ఇక్కడ పుష్ప పెళ్లి ఫొటోస్ అండ్ ఇది కూడా పుష్ప పెళ్లి ఫోటోనే. అండ్ మళ్ళీ ఇక్కడ కంటైనర్ లో చూస్తే ఇక్కడ గొడ్డలి చూడొచ్చు. ఇదే గొడ్డలితో తర్వాత ఫైట్ చేస్తాడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్స్. ఇది కదా సుక్కు అంటే. అండ్ పుష్ప ఇక్కడ వేసుకున్న ఓల్డ్ టీ షర్ట్ ని మనకి సుక్కు మామ మూవీ ఫస్ట్ లోనే చూపించాడు. ఫస్ట్ లో పుష్ప నిద్రలో నుంచి లేస్తాడు కదా, అక్కడ చూడొచ్చు. దీన్ని సీక్వెన్స్ లో వాడేద్దామని ఇమ్మీడియట్ గా యాడ్ చేయడం కాకుండా పుష్ప ఆ టీ షర్ట్ ని ఇంట్లోనే పెట్టుకున్నట్టు చూపించారు చూడు. ఇది సుక్కు మామ అంటే. అండ్ కంటైనర్ పడిపోయాక ఆ కంటైనర్ లో నుంచి డబ్బాలు, ఆక్సిజన్ సిలిండర్స్ పడిపోయి ఉండటం ఇక్కడ చూడొచ్చు. సో ఇంత డీటెయిల్ గా చూసుకున్నాడు సుక్కు మామ. ఇది కదా సుక్కు మామ అంటే. హేట్స్ ఆఫ్ సుక్కు మామ. అండ్ ఈ మూవీ ఏ టైం లైన్ లో జరుగుతుందో, ఏ ఇయర్ లో జరుగుతుందో తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం పుష్ప బంగారు పళ్ళు చూడొచ్చు. అండ్ ఇక్కడ గ్లాస్ మీద హ్యామర్ తో కొడితే అక్కడ క్రాక్స్ వస్తున్నాయి. ఇది కామనే, కానీ అది విఎఫ్ఎక్స్ కాబట్టి డీటెయిల్ అయింది. తర్వాత ముసలోడు వచ్చి పుష్పాన్ని గన్తో కాలుస్తాడు. అయితే ఈ వర్కర్ ఫోన్ చేసి చెప్తాడు కాబట్టి ఈ జపాన్ బ్రోకర్ ఇక్కడికి వస్తాడు. మరి తాత ఎలా వచ్చాడు, ఈ తాతకి ఎవరు చెప్పారు? ఎవరంటే ఈ జపాన్ బ్రోకరే. ఈ సీన్ లో చూస్తే జస్ట్ 2 seconds లో ఫోన్ చేసినట్టు చూపిస్తారు. అయినా బాస్ ని మోసం చేయాలనుకున్నాడు, ఎందుకు ఫోన్ చేస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు అక్కడ వచ్చింది ఎవరో తనకి తెలియదు. ఆ ఫోన్ మాట్లాడిన కొద్దిసేపుకి తనకు అక్కడ వచ్చింది పుష్ప అని, హవాలో నోటుతో వచ్చాడని తెలుస్తుంది. అందుకే తెలిసిన వెంటనే చంపేయండి అని అంటాడు. లారీ మీద ముద్ర చూసినావు కదా, అది మన పుష్పన్న బ్రాండ్, నేషనల్ పర్మిట్ మాదిరి. ఆ లారీస్ కి ఇక్కడ ఇవే కాదు, పోలీస్ స్టేషన్ లో పోలీసులకి డబ్బు ఇచ్చే సంచులకి, కూలీలకి ప్లేస్ తెలియకుండా మూసేసిన వాటికి, కార్స్ కి, బట్టలకి, ప్రతి దానికి పుష్పగడి బ్రాండే, నేషనల్ పర్మిట్ మాదిరి. ఇక్కడ తనకి పెళ్లి ఉన్నా కూడా పుష్ప కోసం పనికి వస్తాడు. వాళ్ళని జైల్లో వేశారని తెలిసి పుష్ప కూడా పోలీస్ స్టేషన్ కు వస్తాడు. పార్ట్ 1 లో కూడా వస్తారు, కానీ వాళ్ళు వచ్చింది సరుకు కోసం, పుష్ప వచ్చింది తన వాళ్ళ కోసం. అది తేడా. అందుకే వాళ్ళు పుష్పని అంతలా ప్రేమిస్తున్నారు. అండ్ ఈ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నే వేరిస్ పుష్పలో సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు గానీ సంపాదించిన దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తాండారా? అలాంటి కూడు పెడతాడారమ్మా. ఎటున్నాడా ప్రతాప్ రెడ్డి? తిరుపతి వీధులన్నీ ఓని ఫోటోలే ఉన్నాయి.
అసలు పర్యటన నాదా వాందా? సీఎం నరసింహారెడ్డి చెప్పినట్టుగానే బయట చూస్తే ఈ ఒక్క కటౌట్ తప్ప ఇక్కడున్న అన్ని బ్యానర్స్ లో చూస్తే ప్రతాప్ రెడ్డి, సిద్ధప్ప రెడ్డి ఫొటోసే పెద్దగా ఉంటాయి. సీఎం నరసింహారెడ్డి ఫొటోస్ చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ కూడా సిద్ధప్ప, పుష్ప ఫొటోసే పెద్దగా ఉన్నాయి. సీఎం ఫోటో చాలా చిన్నగా ఉంది. అండ్ సీఎం పార్టీ ఆఫీస్ లో కొండారెడ్డి బురుజు, రాజమండ్రి బీచ్ ఇలా చాలా పాపులర్ ప్లేస్ లో ఫొటోస్ చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో కార్ మీద కోగటం బ్రదర్స్ పేరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆ పుష్పగాడిని కొత్తగా సిగ్గు అలవాటు చేస్తున్నాడు కదా, ఇటాగే దాంకుని బతుకుని పో. వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై. ఇక్కడ హమీద్ నాకు ఇండియాలో చాలా మంది తెలుసు అని కాల్ చేస్తాడు. తను అక్కడ చెప్పే ప్రతి పేరుని మనం పార్ట్ 1 లో పుష్ప చెప్పడం చూడొచ్చు. హలో మురుగన్ சொல்லுங்க అమిత్ భాయ్. కాదని చెన్నై మురుగేశం గడికి పోయినందుకు ఆడు కోటిన్నర ఇచ్చుండాడ. అగ్రవాల్ జీ కీ హాల్? ఆ తర్వాత ఢిల్లీలో అగర్వాల్ని ఎట్టంటి వాళ్ళందరినీ కూడా లైన్ లో పెట్టున్నాను నేను. అండ్ నెక్స్ట్ డీటెయిల్ 10 లక్షలు చెప్తున్నారా? ఎన్ని లారీలు దొరికితే అన్ని లారీలు కొనేసివా? అట్నే అన్నా, అట్నే లారీలతో పాటు డ్రైవర్స్ వాళ్ళని, క్లీనర్స్ వాళ్ళని కొనేనబ్బా. పుష్ప డ్రైవర్స్ తో పాటు క్లీనర్స్ ని కూడా కొనేయి అంటాడు. డ్రైవర్స్ ని లారీస్ నడపడానికి, మరి క్లీనర్స్ ఎందుకు? ఎందుకంటే ఎద్దుల బండ్లని తోలడానికి. అండ్ పుష్ప సాంగ్ లో ఈ సీన్ అండ్ ఈ సీన్ చూపిస్తారు కదా, కానీ ఆ సీన్స్ అక్కడ ఉండాల్సిన సీన్స్ కాదు. మరి ఎక్కడ ఉండాలంటే పుష్ప మాల్దీవ్స్ లో డీల్ మాట్లాడాక సిండికేట్ మెంబర్స్ అందరికి ఇంత సరుకు కావాలి అని చెప్తాడు. అప్పుడు అంత సరుకు 100 టన్నుల సరుకు వస్తుంది కాబట్టి ఆ ఎర్ర చందనం తుంగలతో టవర్ లాగా పేరుస్తారు. సో ఆ సీన్ ఇక్కడ ఉండాలి. అండ్ ఈ సీన్ మీరు ఇక్కడ చూస్తే ఎద్దుల బండి చక్రంకి కాము ఉంటుంది. ఈ సీన్ లో ఇనుముతో తయారు చేసినవి 100 టన్నుల సరుకు వచ్చాక వాటిని ఎద్దుల బండి లాగా మార్చిన తర్వాత ఆ ఎద్దుల బండి చక్రాల కోసం వాటిని తయారు చేశారు. సో ఆ సీన్ అక్కడ కాదు, ఇక్కడ ఉండాలన్నమాట. ఈ 2 సీన్స్ కూడా 100 టన్నుల సరుకు వచ్చాక ఉండాల్సిన సీన్స్, బట్ అవి సాంగ్ లోనే పెట్టారు. అండ్ ఒక చిన్న 2 మిస్టేక్స్. పుష్ప టీవీలో వార్నింగ్ ఇచ్చేది పొద్దున ఉదయం. ఈ చిత్రం మొత్తం బంద్ చేస్తున్నామని చెప్పేటప్పుడు రైల్వే స్టేషన్ చూపిస్తారు. అక్కడ టైం 23:59 అయి ఉంటుంది, అంటే రాత్రి 11:59. కానీ ఇక్కడ పుష్ప వార్నింగ్ ఇచ్చేది పొద్దున. అండ్ జపాన్ లో పుష్ప చేతికి రక్తం అంటించుకొని పుష్పగాడి కరెన్సీ అని ముద్ర వేసేటప్పుడు చెయ్యి చూస్తే ఆ చేతికి రక్తం ఉండదు, కానీ ముద్ర పడి ఉంటుంది. ఇవి 2 కూడా ఓన్లీ జస్ట్ అలా 2 సెకండ్స్ లో వెళ్ళిపోతాయి. ఎవరు వీటిని పట్టించుకోరు, బట్ మీకు చెప్పాలి కదా అని చెప్పా అంతే. నాకు మూవీస్లో బాగా నచ్చేవంటే ఇవే. నార్మల్ కమర్షియల్ మూవీస్లో ఇప్పుడు ఫైట్ లో దెబ్బలు తగిలితే మళ్ళీ నెక్స్ట్ సీన్ లో ఆ దెబ్బలు ఉండవు, కానీ పుష్ప మూవీలు అలా కాదు. పార్ట్ 1 లో జాల్రెడ్డి పుష్ప నుదుటి మీద చిన్న గాయం చేస్తాడు. అది అడవిలో ఫైట్ జరిగేంత వరకు అలాగే మెయింటైన్ చేశారు. తర్వాత అడవిలో ఫైట్ జరుగుతుంది. అక్కడ పుష్పకి కన్ను పైన నుంచి కింద వరకు ఘాటు పడుతుంది. దాన్నైతే పుష్ప 2 మొత్తం కంటిన్యూ చేశారు. అండ్ పార్ట్ 1 లో గ్రేప్స్ ఆంటీ ట్యూస్డే అంకుల్ మెడ మీద బ్లేడ్ తో వస్తుంది. దాన్ని మనం పార్ట్ 2 లో కూడా చూడొచ్చు. అండ్ జాతర సీక్వెన్స్ లో పుష్ప చేతులకి కాళ్ళకి పారాని పెట్టుకుంటాడు. ఆ జాతర సీక్వెన్స్ అయిపోయాక ఎర్ర చొక్క సీన్ లో చేతులకి ఆ పారాని అలాగే ఉంటుంది. ఈ డీటెయిల్స్ కి అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చా. ఈడేందే తెలుగు మరి వెనక్కి పిలుతూ ఉంటాడు. ఆడు వెనకొస్తే డేంజర్. పుష్ప వెనక్కి వస్తే ఏం జరుగుతుందో మంగళం సీన్ కి బాగా తెలుసు. అండ్ రీసెంట్ గా పెట్టిన వీడియోలో డైలాగ్ ని మార్చారు అని చెప్పా కదా, ఒకసారి దాన్ని చూడండి. సీను గారు, నాకు అర్జెంట్ గా ఒకరితో మీటింగ్ కావాలి. ఎవరితో అప్పా? సీను గారు, నాకొక్క టన్నర చందనం కావాలి. దేనికబ్బా? అండ్ జాతర సీక్వెన్స్ లో కావేరి ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్ చూడొచ్చు. సెకండ్ వర్షన్ లో ఆ చైన్ తెచ్చి పుష్పకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. చాలా మందికి బుగ్గారెడ్డి వాడి ఫ్రెండ్స్ అందరూ అక్కడికి ఎందుకు వచ్చారు అని డౌట్ వచ్చే ఉంటుంది. దానికి సింపుల్ ఆన్సర్, 1 ఏళ్ళు పెద్ద చిల్లరగాళ్ళు. వాళ్ళ గురించి ప్రతాప్ రెడ్డి మాటల్లోనే వినండి. మాకు ఒకటో వంశానికి ఒకే ఒక వారసుడు. నేను నా తమ్ముడు సంపాదించిందంతా మక్కలు పోగొట్టాను. మొన్నే రేప్ కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద పెట్టి ఇది. అండ్ తర్వాత ఒక్క పక్క మాత్రమే గుండు కొట్టిస్తే తర్వాత దాన్ని కటింగ్ కూడా చేపియకుండా హెయిర్ ని అలాగే పెంచుతారు. ఇక్కడే అర్థమవుతుంది ఎంత తెలతిక్కులన కొడుకులు అని. ధూల్పేట్ ధూలెక్కువ అలాగనమాట. అంత చిల్లరగాలు కాబట్టే అక్కడికి చిల్లర పని చేయడానికి వచ్చారు, అంతే సింపుల్. అండ్ ఎర్ర చొక్క సీన్ లో ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఫోటో అండ్ సీఎం నరసింహారెడ్డి ఫోటో చూడొచ్చు. సీఎం నరసింహారెడ్డి ఫోటో ఎందుకుందంటే అప్పటికి ఇంకా సిద్ధప్ప సీఎం కాలేదు కాబట్టి. వీడేంటి కుపరాజు గారు, వీడికి బార్డర్స్ లేవా? ఆ పక్క ఉంటాడు, ఈ పక్క ఉంటాడు. శిఖవత్ ఇలా అన్నప్పుడు నాకు థియేటర్లో టక్కుమని ఇదే గుర్తొచ్చింది. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. బాగుంది బాగుంది. మొత్తం సరకు పట్టుకుంటా శేషాచలం చుట్టూ కంచెనై కాపుల కాస్తా.
తర్వాత పుష్ప ఇక్కడికి వచ్చి కంచెని తొక్కుతాడు. అంటే నీ కంచెని తొక్కేసి సరుకుని దాటించేసా అని మీనింగ్ వచ్చేలా. ఇది కదా సుక్కుమామ బ్రిలియంట్ రైటింగ్ అంటే. ఇలాంటివి చూసినప్పుడే అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ చూసినప్పుడు జాలరెడ్డిని కూడా ఇక్కడికే పంపిస్తామని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ కు వాచ్ని పెట్టుకుంటే పుష్ప మాత్రం రైట్ హ్యాండ్ కు వాచ్ని పెట్టుకుంటాడు. ఇదే మ్యాజిక్ అంటే. పుష్ప 2 స్టోరీ ఏ ఇయర్ లో జరుగుతుందో చెప్తానని చెప్పా కదా. దానికంటే ముందు మూవీలో ప్రమోట్ చేసిన బ్రాండ్స్ ఏవో చూద్దాం. టాటా చక్ర గోల్డ్, కజ్రియా టైల్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, జేకే టైర్స్, అంబుజా సిమెంట్, బోండ్ టైప్, దావత్ బిర్యానీ బాస్మతి రైస్, కిన్లే సోడా, థమ్స్ అప్, ఆస్ట్రల్ పైప్స్, గోల్డ్ మెడల్, మంగల్ దీప్, బ్రిటానియా. మీరు గమనించారో లేదో, పార్ట్ 1 లాస్ట్ లో పుష్ప పాన్ వేసుకుంటాడు. దాన్నే పార్ట్ 2 మొత్తం కంటిన్యూ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 లాస్ట్ లో దీన్ని చూపించారు. దీని పేరేంటి నాకు తెలీదు. సో మేబీ పార్ట్ 3 మొత్తం దీన్నే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడున్న వ్యక్తి చెయ్యి కాలిపోయి ఉంటుంది. శిఖవత్ కూడా మంటలు అంటించుకొని బయటికి వచ్చినట్టు ఒక వీడియో లీక్ అయింది. సో ఇక్కడున్న వ్యక్తి శిఖవత్ అయి ఉండొచ్చు. ఎందుకంటే శిఖవత్ ఇంకా చనిపోయలేదు. వేరీస్ పుష్పలో బతికే ఉన్నాడు. సో అక్కడున్న వ్యక్తి శిఖవత్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అక్కడున్న వ్యక్తికి సపరేట్ సిగ్నేచర్ కూడా ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, పుష్ప 2 స్టోరీ జరిగేది 2003లో. ఎస్, మీరు ఇక్కడ క్యాలెండర్ లో చూస్తే ఏప్రిల్ 2003 అని ఉంటుంది. ఇది క్లారిటీగా లేకపోతే ఇక్కడ మీరు మహేష్ బాబు గారి నిజం మూవీ 65 డేస్ పోస్టర్ చూడొచ్చు. నిజం మూవీ రిలీజ్ అయింది 2003 మే 23. సో పుష్ప 2 స్టోరీ జరిగేది 2003లో. వేరీస్ పుష్ప జరిగేది 2004లో. మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా అని ఇలా చెప్దాం అనుకున్నా. నా కర్మ కొద్దీ మళ్ళీ ఇంకోసారి మూవీని చూసా. అప్పుడే ఇది కనిపించింది. ఇక్కడ థియేటర్ లో ప్రభాస్ అన్న వర్షం మూవీ ఆడుతుంది. వర్షం మూవీ రిలీజ్ అయింది 2004 జనవరి 14న. మరి పుష్ప 2 మూవీ 2003లో జరుగుతుందో లేదా 2004లో జరుగుతుందో మీరే చెప్పండి. ఇవమ్మ మరి నాకు మూవీని చాలా సార్లు చూసిన తర్వాత కనిపించిన డీటెయిల్స్ అయితే. నేను ఇంకా ఏవైనా చూడనివి, మర్చిపోయినవి, చెప్పనివి ఏమైనా ఉంటే వాటిని కామెంట్ చేసి మీరు వాటిని భర్తీ చేయండి. అండ్ పుష్ప 3 అవసరమా? పుష్ప 3లో మనకి ఏం తెలియాలి? పుష్ప 3 ఎలా ఉండబోతుంది అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మరి చెయ్యాలో వద్దో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో ఖచ్చితంగా చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. మూవీలోని డీటెయిల్స్ గురించి నేను చెప్పడం ఇది 2వ సారి. సో ఏవైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరి వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లోతి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అయినా పుష్ప సిరీస్ ఎందుకు? స్మగ్లింగ్ గురించి, ఎర్రచందనం గురించా? కాదు, పుష్ప గురించి. ముల్లేటి పుష్పరాజ్ మూవీ స్టార్టింగ్ లోనే కేశవ చెప్తాడు, ఈ కథ ఎర్రచందనం గురించి కాదు, ఆ కూలోడు గురించి అని. ప్రేమ కావాలా, మర్యాద కావాలా అని అడిగితే 2వ భార్య అయినా పర్లేదు, ప్రేమే కావాలనుకున్న తల్లి. తన భర్త చనిపోతే చివరి చూపు చూడనీయకుండా ఆ తల్లి పడ్డ బాధ. ఇంకెప్పుడు పడకూడదు అనుకున్న కొడుకు కథ. చిన్నప్పటి నుంచే ఎన్నో మాటలు పడ్డ తను జీవితం మీద భయం పోయి ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యాడు. కూలోడి దగ్గర నుంచి తన తెలివితో సిండికేట్కి ఓనర్ అయ్యాడు. పుష్పకి డబ్బు, ఆస్తి ఇవేవీ అవసరం లేదు. తనకి కావాల్సింది గుర్తింపు. ఆనాడు శ్రీవల్లి కాపుదొస్తే జాలరెడ్డిని చితకబాదాడు. ఈ రోజు తన అన్న కూతురు కాపుదొస్తే రప్ప రప్ప అని అందరినీ నరికేశాడు. చివరికి తను గెలిచాడు. ఏ ఇంటి పేరైతే వాళ్ళన్న చిన్నప్పుడు తన దగ్గర నుంచి లాగేసుకున్నాడో అదే ఇంటి పేరుని స్వయంగా వాళ్ళన్నే పెళ్లి పత్రిక మీద ముల్లేటి పుష్పరాజ్ అని రాపిస్తే అది చూసి ఎంతో కాలం నుంచి తను ఎదురు చూస్తూ కోరుకున్నది తన కళ్ళ ముందు కనిపించగానే ఆ బాధని తట్టుకోలేక ఏడ్చేస్తాడు. ఏ చైన్ అయితే తన అన్న చిన్నప్పుడు లాక్కున్నాడో అదే చైన్ని తన మెడలో వేసేలా గెలిచాడు. కూలీలకి సమస్య వస్తే తోడుగా ఉండి ప్రజల్ని గెలిచాడు. కుటుంబానికి ఆపదొస్తే అండగా ఉండి కుటుంబాన్ని గెలిచాడు. ఇంటి పేరుని గెలిచాడు. తన గొప్ప యాక్టింగ్తో సినిమా ప్రియుల మనసు గెలిచాడు. ఇది పుష్పరాజ్ కథ.